వివిధ కాలాల్లో విద్య ఎలా ఉందనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్వాతంత్రం పూర్వం ఉన్న కమిటీలు. ఈరోజు వచ్చేసి చార్టర్ చట్టం గురించి చెప్పుకుందాం. దీనినే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం, భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అని కూడా పిలుస్తారు. చార్టర్ అనగా ఒప్పందం అని అర్థం. ఈ చట్టం రావడానికి కారణమైన వ్యక్తి చార్లెస్ గ్రాంట్. 1767లో సామాన్య మిలిటరీ అధికారిగా భారతదేశానికి వచ్చి భారతదేశ సంస్కృతి, విద్యా విధానాన్ని చూసి భారతీయులు వెనుకబడిన స్థితిలో ఉన్నారని, ఈ స్థితిని మార్చడానికి ఆంగ్ల భాష, క్రైస్తవ మత వ్యాప్తి మంచి మార్గాలని, పాశ్చాత్యీకరణం చేయుటకు ప్రధాన సాధనాలు అని తెలియజేస్తూ 1792వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటులో ప్రముఖ సంఘ సేవకుడైన విల్బర్ ఫోర్స్ సాయంతో పరిశీలన అబ్జర్వేషన్స్ పేరిట చార్లెస్ గ్రాంట్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు: వివిధ దేశాల నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ, చక్కటి వసతులు కల్పించాలి. భారతీయులకు విద్యను, శాస్త్ర, సాహిత్య, విజ్ఞాన పరిజ్ఞానాన్ని అందించి విద్యావంతులను చేసే బాధ్యత పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీది. బెంగాల్ గవర్నర్ను ఉన్నత అధికారిగా గుర్తిస్తూ ఇతర గవర్నర్లు కూడా ఇతడే అనుసరించిన విధానాలే అనుసరించాలి. జాతి, కులం ఆధారంగా భారతీయ పౌరులను ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకోకూడదు. సంవత్సరానికి ₹1,00,000 కేటాయించి భారతీయ సంస్కృతి, సాహిత్యాలు, కవులు, పండితులను కూడా ప్రోత్సహించాలి. భారతదేశంలో ఆంగ్ల భాష మాత్రమే మార్పు తీసుకువచ్చి పాశ్చాత్యీకరణం చేస్తుందని నమ్మి మొదట పాఠశాలల్లో ఆంగ్లేయ ఉపాధ్యాయులను నియమించి భారతీయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారిని కూడా నియమించాలి. ఈ చట్టం తర్వాత భారతదేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి, ఏ భాషలో బోధన చేయాలి, ₹1,00,000 దేనికి ఖర్చు చేయాలనే అంశంపై సందిగ్ధత ఏర్పడి 2 వర్గాలుగా వ్యక్తులు విడిపోయి వారి వాదనలు వినిపించారు. 1 ప్రాచ్యులు, ప్రాచ్యాభిమానులు, ఓరియంటల్. 2 వర్గాలు విడిపోయినాయి కదా, ప్రాచ్యులు, వీరినే ప్రాచ్యాభిమానులు, ఓరియంటలిస్టులు. రెండోది వచ్చేసి ఆంగ్లిస్టులు, ఆంగ్లేయ అభిమానులు, పాశ్చాత్య అభిమానులు. ఫస్ట్ వచ్చేసి ప్రాచ్యాభిమానులు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రాచ్య విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. వారిలో ముఖ్యులు వారన్ హేస్టింగ్స్, లార్డ్ మింటో, హెచ్హెచ్ విల్సన్, హెచ్టి ప్రిన్సన్లు. భారతీయ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కంటే ఉన్నతమైనది. భారతీయులు ఆంగ్ల భాషను అర్థం చేసుకోలేరు కాబట్టి భారతీయ విద్యను కొనసాగించాలని ఈ ₹1,00,000 నిధిని ప్రాచ్య తూర్పు భాషలైన సంస్కృతం, అరబిక్, పర్షియన్ బోధనా భాషల మాధ్యమంగా భారతీయ విద్యను పెంపొందించాలని వీరి వాదన. ఈ వాదన కొంతవరకు సఫలీకృతం అయ్యి భారతీయ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వారణాసిలో బెనారస్ సంస్కృత పాఠశాల, కలకత్తాలో మదర్సాను స్థాపించడంతో పాటు ఆంగ్ల సాహిత్యాలను కూడా భారతీయ భాషలోకి సంస్కృతం, అరబిక్, పర్షియన్ తర్జుమా చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తూ ఆసక్తి గల వారికి మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని సూచించారు. నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లిస్టులు, ఆంగ్లేయ అభిమానులు, పాశ్చాత్య అభిమానులు. ఈ వాదనలు చేసింది చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే, పెర్రీ ఎర్క్విన్. వీరు భారతీయులు అనాగరికులు కాబట్టి విద్య అనేది ₹1,00,000 ఆంగ్ల భాష, పాశ్చాత్య సంస్కృతిని పెంపొందించుటకు మాత్రమే ఖర్చు చేయాలని, భారతీయ విజ్ఞానం కంటే పాశ్చాత్య విజ్ఞానమే గొప్పదని, ఆంగ్ల భాషలో బోధిస్తేనే అది ప్రభుత్వ విధానానికి తోడ్పాటుగా ఉంటుందని, భారతదేశాన్ని శాశ్వత ఆవాసంగా మార్చుకోవచ్చనే తలంపుతో ఈ ప్రతిపాదనలు సూచించారు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ కూడా పాశ్చాత్య అభిమానులు చెప్పిన దాన్ని అంగీకరించాడు, బలపరిచాడు. ఆంగ్లిసిస్ట్ వాదాన్ని బలపరిచాడు. ఈ పాశ్చాత్య సమస్యకు ముగింపు 1839లో లార్డ్ ఆక్లాండ్ ప్రకటనతో వచ్చింది. ఈ చట్టం అనంతరం పరిణామాలు: విద్యా సేవ అనధికారికంగా చేయాలనే ఆలోచన కల్పించింది. మద్రాసు గవర్నరు మన్రో, బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టన్, కలకత్తా గవర్నర్ జనరల్ మింటో మరియు జార్విన్ కెండీ
జార్విన్ కెండీ. ఈ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నాంది పలికింది. 1800 నుంచి 1830 మధ్యకాలంలో విద్యా సంఘాలు స్థాపించి విద్యా వ్యాప్తి చేయడంతో పాటు గ్రామాల్లో దేశీయ సంప్రదాయ పాఠశాలలు స్థాపించి మాతృభాషలోనే బోధన జరగాలని సూచించారు. వీరు తాలూకా స్థాయిలో ఇంగ్లీష్ పాఠశాలలు, రాష్ట్రానికి ఒక కాలేజీని స్థాపించారు. బెంగాల్ గవర్నర్ మింటో మాతృభాషలోనే బోధన చేస్తూనే పర్షియన్, సంస్కృతం, ఇంగ్లీష్లో కూడా బోధన చేయాలని సూచించాడు. హిందూ బాలికల కోసం పాఠశాలను ఏర్పరిచి కుట్లు, అల్లికలు వంటివి నేర్పించాడు. బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టన్ విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. స్కూల్ బుక్ సొసైటీ స్థాపించి విద్యకు సేవ చేస్తూనే 1823లో ఒక నివేదికను సమర్పించాడు. ఉపాధ్యాయులకు శిక్షణ, ప్రాంతీయ భాషలో పుస్తకాల పంపిణీ, జిల్లా పరీక్షాధికారి, పాఠశాల పరీక్షాధికారి నియామకం, వ్యవసాయ ప్రయోగ కేంద్రాల స్థాపన మొదలైనవి ఏర్పాటు చేయాలని సూచించాడు. బొంబాయిలో ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి ఇతని ప్రోత్సాహంతోనే. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో కలకత్తా పరిసర ప్రాంతాలలో అనేక బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. రాజా రామ్మోహన్ రాయ్ హిందూ కళాశాల 1817లో స్థాపించడానికి కృషి చేసి ఉన్నత విద్యను అందించడానికి పాటుపడ్డారు. మరియు పాశ్చాత్య విద్యావేత్త జేఈడి బెథ్యూన్ బాలికల విద్యను ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు. కెప్టెన్ జార్విస్ కెండీ ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు చేయబడి ఇక్కడ భారతీయ శాస్త్రాలైన వేదాలు, వ్యాకరణం, తర్కం, ఆయుర్వేదంలో నేర్పించేవారు. ఇతడు ఇంజనీరింగ్ తరగతులలో భారతీయులకు అర్థమయ్యేలా ప్రాంతీయ భాష అయిన కొంకణి, మరాఠీలలో తర్జుమా చేసి బోధించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మైసూరు రాజు మద్రాసులో, ఫ్రేజర్ అనే వ్యక్తి ఢిల్లీలో విద్యా సంస్థలను ప్రారంభించారు. కాశీలో మదన్ మోహన్ మాలవ్య హిందూ పాఠశాలను ప్రారంభించారు. హిందూ విశ్వవిద్యాలయంగా మారింది. మాలవ్య గారు ఆసియాలోని అతిపెద్ద హిందూ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాన్ని అనిబిసెంట్తో కలిసి ప్రారంభించారు. అదే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు. ఇతడి తర్వాత వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. స్క్వాడ్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు కూడా మదన్ మోహన్ మాలవ్య గారే. ముగింపు వచ్చేసి, ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఎక్కువగా ఆంగ్ల విద్య వైపే మొగ్గు చూపారు. ఆంగ్ల విద్య రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మత ప్రాముఖ్యత పొంది వ్యక్తుల జీవనంపై ఎంతగానో ప్రభావం చూపింది. అందుకే భారతీయ చరిత్రలో 1813 నుంచి 1834 కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడి అనేక మార్పులు సాధించిన కాలంగా పిలువబడింది. ఈ కాలంలో 3 రకాల భావవాదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. విప్లవాత్మక భావవాదం, విజ్ఞాన సముపార్జన. విద్య ద్వారా ప్రజలలో మతరహితంగా మార్పు తీసుకురావడం. విజ్ఞాన సముపార్జన, విజ్ఞాన వ్యాప్తితో పాటు పాశ్చాత్య విజ్ఞాన వ్యాప్తి ద్వారా హిందూ విధానాలు మార్పులు తీసుకురావడం. నెక్స్ట్ వచ్చేసి విప్లవ వ్యతిరేకవాదం. జీవనోపాధి కల్పించేదే విద్యగా భావించారు. ఆంగ్లం నేర్చుకొని మాట్లాడడం, రాయడం ద్వారా ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలలో చేరడం, జీవనోపాధిని కల్పించడం విద్య లక్ష్యంగా రూపొందాల్చింది. ఈ విప్లవ వ్యతిరేకవాదానికి మెకాలే ఆద్యం పోశాడు. ప్రాచ్యవాదులు, ఆంగ్లిసిస్టులు భిన్న వాదనలు వినిపించినప్పటికీ కంపెనీకి ఉన్న పరిమితుల దృష్ట్యా అందరికీ విద్యను అందించడం సాధ్యం కాదని, ఇంగ్లీష్ ద్వారానే విజ్ఞానాన్ని అందించవచ్చని ఏకీభవించారు. ఈ వాదనలకు తెరదించుతూ అప్పుడు వైస్రాయ్ విలియం బెంటింక్ సలహా సంఘంలో న్యాయ సభ్యులైన లార్డ్ మెకాలే 1813 నుంచి 1834 వరకు గల విద్యా విధాన సందిగ్ధతలను తెరదించుతూ 1835 ఫిబ్రవరిలో తన ప్రతిపాదనలను విలియం బెంటింక్కు సమర్పించాడు. ఈ ప్రతిపాదనలు 1000 మంది జనరల్తో కూడిన సైన్యం కూడా చేసి పెట్టలేని పనిని చేసి పెట్టాయి. ఎవరి ప్రతిపాదనలు? లార్డ్ మెకాలే ప్రతిపాదనలు. మెకాలే భారతదేశాన్ని పూర్తిగా పాశ్చాత్యీకరణ చేశాడు. ఈ ప్రతిపాదనల సారాంశమే అధోముఖ వడపోత సిద్ధాంతం. చార్టర్ చట్టం 1833. దీనినే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలినా యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చట్టం యొక్క ఉద్దేశం 1813 చార్టర్ చట్టం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనలను 20 సంవత్సరాల పాటు పునరుద్ధరించడం. 1833 చార్టర్ చట్టం ద్వారా విద్యకు విడుదల చేసిన 10 లక్షల గ్రాంట్ కూడా 1813 చార్టర్ చట్టానికి కొనసాగింపుగా చెప్పవచ్చు. ఈరోజు లెసన్ చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం. ఇక్కడ 1813 చార్టర్ చట్టాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం, భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అని పిలిచేవారు. ఇక్కడ 1813 చార్టర్ చట్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలినా యాక్ట్ అని పిలుస్తారు. ఈరోజు టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వేరే టాపిక్ చూద్దాం.